ఓం శ్రీ సాయిరామ్. సాయి బంధువులరా, ఆత్మస్వరూపులరా, ప్రేమస్వరూపులరా, మనం ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి అనేక మార్గాల మధ్యలో ఉన్న వైరుధ్యాలు, వ్యతిరేకతలు, వాటిని అర్థం చేసుకోవడంలో ఉన్నటువంటి సమస్యలు. ముఖ్యంగా ఆధ్యాత్మిక మార్గం అంటేనే లౌకికంగా ఉండే వాళ్ళకు అది ఒక బ్రహ్మ పదార్థం. అంటే కనిపించని దాన్ని, అర్థం కాని దాన్ని బ్రహ్మ పదార్థం అంటారు. అంటే అర్థం కాదు, అదే బ్రహ్మజ్ఞానం అంటాడు. అది కనిపించని దాని గురించి చెప్తారు. కనిపించింది, వినిపించింది, మన అనుభవానికి రానిది, మనస్సుతో ఊహించలేనిది, మాటలతో చెప్పలేనిది బ్రహ్మజ్ఞానం అంటారు. అటువంటి బ్రహ్మజ్ఞానాన్ని సాధించడానికి అత్యంతమైనటువంటి కఠిన సాధనలు చెప్పబడ్డాయి. దాన్ని పొందిన వాళ్ళ జీవిత విధానాలు మనం పరిశీలిస్తే కూడా వాళ్ళు చాలా కఠినమైన సాధనలు చేశారు. అంటే ముందు వాళ్ళు ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని పూర్తిగా వదిలేశారు. మనం ఏ భౌతిక ప్రపంచం కోసమైతే జీవిస్తున్నామో, ఏ భౌతిక సుఖాల కోసమైతే జీవిస్తున్నామో, ఇష్టపడుతున్నామో, సాధారణ మానవులు 99 మంది వాటిని అన్నింటినీ వారు పూర్తిగా వదిలేశారు. వదిలేసిన తర్వాత కూడా ఒక ఏకాంతవాసాన్ని ఎంచుకొని జప తప ధ్యానాదులను ఏకాగ్రతతో కొన్ని సంవత్సరాలు కొనసాగించి దాన్ని పొందారు. అటువంటి దానిని నిరంతరం లౌకిక వ్యవహారాల్లో ఉంటూ లౌకికమైనటువంటి విషయాలను ఇష్టపడుతూ పూర్తి లౌకికంగా జీవిస్తున్న వారికి అటువంటి బ్రహ్మజ్ఞానం గురించి మనము చెప్తామంటే ఎంతమంది ఆకర్షితులవుతారు, ఎంతమంది దాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తారు. ఇది ఒక వైపు. ఇక ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందడానికి ఏర్పాటైన మార్గాలు చూస్తే ముఖ్యంగా మన భారతదేశంలో ఉన్నన్ని మార్గాలు ప్రపంచం మొత్తంలో కూడా ఎక్కడ ఉండవు. అంటే ఒక్క భారతదేశంలో ఉన్నన్ని ఆధ్యాత్మిక మార్గాలు ప్రపంచమంతా ఉన్నటువంటి అనేక దేశాల్లో కావచ్చు, లేక అనేక మతాల్లో కావచ్చు, అన్నీ కలిపినా కానీ ఉండవు. ఒక ముస్లిం సంప్రదాయంలో చూస్తే 1, 2 దొరుకుతాయి, లేదంటే 3. అలాగే క్రిస్టియన్ సంప్రదాయంలో చూస్తే వాళ్ళ దాంట్లో కూడా 1, 2 లేదంటే 3, అంతకు మించి ఎక్కువ సాధనా మార్గాలు కానీ ఆరాధన పద్ధతులు కానీ ఉండవు. ఇంకొక సౌలభ్యం వారికి ఏంటంటే వారికి ఒకే ఒక్క దేవుడు ఉంటాడు, అటు ముస్లింకు కానీ ఇటు క్రిస్టియన్స్కి కానీ. కానీ ఆయనని పొందే మార్గాలు 1, 2, 3 ఉండొచ్చు. సరే, క్రిస్టియానిటీలో కూడా ఒక 2 దేవతలు ఏమైనా ఉంటే ఉండవచ్చు, ఆ 2 దేవతలకు సంబంధించినటువంటి మార్గాలు ఉండవచ్చు. కానీ భారతదేశానికి వచ్చేసరికి మనకు తెలుసు, మనకు దేవతలు చాలామంది. అంటే త్రిమూర్తుల దగ్గర నుంచి గ్రామ దేవతల వరకు కూడా మన చేత ఆరాధించబడుతూ ఉంటారు. గ్రామదేవతను ఆరాధించే వాళ్ళు గ్రామదేవతే అన్నిటికంటే గొప్ప, ఆ తల్లి అనుగ్రహం ఉంటే చాలు అని చెప్తాడు. ఇక త్రిమూర్తులను ఆరాధించే వాళ్ళు విష్ణువే గొప్ప, శివుడే గొప్ప అనేవాళ్ళు ఉన్నారు. పాపం బ్రహ్మదేవుణ్ణి అంతగా పట్టించుకోరు. బ్రహ్మ పేరు మీద అంతా నడుస్తుంది కదా. బ్రహ్మజ్ఞానం, బ్రహ్మతత్వం, జగత్ మిథ్య, బ్రహ్మ సత్యం, బ్రహ్మజ్ఞానం, ఇవన్నీ ఆయన పేరు మీద నడుస్తాయి. కానీ ఆ పేరుకు ఆయనకు సంబంధం లేదు. ఆయన ఎవరు ఆరాధించరు, ఆ జ్ఞానం కావాలని చెప్పి. ఇదొక విచిత్రమైన పరిస్థితి. ఇక ఆ బ్రహ్మజ్ఞానాన్ని పొందటానికి, బ్రహ్మతత్వాన్ని పొందటానికి చేసే మార్గాల్లో, సాధనలో ఒక 2 మార్గాలు మళ్ళీ దాంట్లో
ఒకటి బ్రహ్మజ్ఞానం, ఇంకొకటి సాకార పరమాత్మ సాక్షాత్కారం, సాకార పరమాత్మ ఆరాధన. అంటే నిరాకార ఆరాధన వచ్చి బ్రహ్మజ్ఞానానికి, బ్రహ్మజ్ఞానం పొందాలనుకునే వాళ్ళు నిరాకార ఆరాధన చేస్తారు, నిరాకార తత్వాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తారు విచారణ ద్వారా. అది ఒకటి, అది దాదాపుగా ఒక రకంగానే ఉంటుంది. ఈ నిరాకార ఆరాధన బ్రహ్మజ్ఞానాన్ని పొందేవాళ్ళు వాళ్ళ లక్ష్యం ఒకటే ఉంటుంది, అక్కడ రెండు మూడు ఏమి ఉండవు, వాళ్ళకి అదొక సౌలభ్యం. ఇక సాకారంలోకి వచ్చేస్తే ఎంతమంది దేవతలు. జగద్గురు ఆదిశంకరాచార్య చెప్పినట్టుగానే 6గురిని పూజించవచ్చు అని ఆయన చెప్పడం జరిగింది. బహుశా 6గురులో బ్రహ్మ, విష్ణు, శివుడు, బ్రహ్మగారు లేరనుకున్నాం కదా, శివుడు, విష్ణువు, అమ్మవారు, విఘ్నేశ్వరుడు, షణ్ముఖుడు, అగ్ని ఆరాధన కానీ సూర్య ఆరాధన కానీ, ఇలా 6. అప్పట్లో ఈ 6గురిని ఆరాధన చేసేవాళ్ళు సాకార రూపంలో. కాబట్టి ఈ 6ంటిని పూజించవచ్చు అని చెప్పడం జరిగింది. ఇందులో శివుడే గొప్ప అని, విష్ణువే గొప్ప అని కొన్ని శతాబ్దాలు ఆ యుద్ధాలు నడిచాయి. ఇప్పుడు హిందూ ముస్లిం గొడవలాగే శివకేశవుల మధ్యలో కూడా వారి భక్తులు కూడా వైరుధ్యాలు పెరిగాయి. వాళ్ళు కూడా శివభక్తులకు సంబంధించిన మందిరాలని విష్ణు భక్తులు కూలగొట్టడం, విష్ణు భక్తులకు సంబంధించిన మందిరాలను శివభక్తులు కూలగొట్టడం, ఈ విగ్రహ ధ్వంసాలు, మనుషుల్ని చంపుకోవడాలు, ఇవన్నీ దుర్మార్గ కార్యక్రమాలన్నీ కొన్ని శతాబ్దాలు జరిగిపోయాయి. జగద్గురు ఆదిశంకరాచార్యులు వచ్చాక శివకేశవుల మధ్య ఎటువంటి భేదం లేదు అని ఆయన చెప్పిన తర్వాత అదృష్టం కొద్దీ మన బుద్ధులు కూడా ఆయన చెప్పింది స్వీకరించే బుద్ధి ఉండడం వల్ల స్వీకరించారు మన పూర్వీకులు. వారిద్దరూ ఒకటే అనే నిర్ణయానికి వచ్చారు. దానివల్ల ఈ దేశం ఈనాడు ఈ మాత్రం శాంతిగా ఉంది అంటే, హిందువులందరూ కలిసిమెలిసి జీవిస్తున్నారంటే ఆ శంకరాచార్యులు గారు పెట్టిన భిక్ష. అలా శివకేశవుల మధ్య భేదాలు ఉండేవి. ఇక వ్యాస భగవానుడు రాసినటువంటి 18 రకాల పురాణాలు, ఆ పురాణాల్లో మనం దేవి భాగవతం చదువుతూ ఉంటే అమ్మవారే బ్రహ్మ విష్ణు మహేశ్వరుని సృష్టించిందని, ఈ జగత్తు మొత్తానికి కూడా అమ్మే ఆదిదేవత అని, ఆమె ఆదేశాన్ని అనుసరించే ఈ త్రిమూర్తులు ప్రవర్తిస్తూ ఉంటారని చెప్పబడుతుంది. అదే నువ్వు విష్ణు పురాణానికి వెళ్తే విష్ణు పురాణాల్లో ఏం చెప్తుంది? అంతా నారాయణుడే, మాయ ఆయన చేతిలో కీలుబొమ్మ, మాయ అంటే అమ్మవారు, మాయ ఆయన చెప్పినట్టుగా చేస్తూ ఉంటుంది, అన్నిటికీ ఆయనే మూలం, ఆదిదైవం ఆయనే. మీరు శివపురాణానికి వచ్చారనుకోండి, శివపురాణకు శివుడే సర్వం శక్తి స్వరూపుడు, విష్ణువుకు ఆయనే చక్రం ఇచ్చాడు, పరిపాలన చేయమని చెప్పాడు. అలాగే అమ్మవారు కూడా శివుణ్ణి ఆరాధిస్తూ ఉంటుంది అని శివశక్తి గురించి ప్రధానంగా చెప్తారు. ఆయన్ని హైలైట్ చేస్తూ ఆయనే ఆదిదైవం అని చెప్తూ చేస్తారు. వ్యాస భగవానుడు రాసిన ఈ 3 పురాణాలలో ఏ పురాణం చదివితే ఆ పురాణాలకు సంబంధించిన ఆ అధిదేవతే గొప్పవారు అని చెప్పడం జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఈ కన్ఫ్యూజన్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అమ్మవారే గొప్ప అని చెప్పే ఒక వర్గం ఉంది, లేదు విష్ణువే గొప్ప అని చెప్పే వర్గం ఉంది, లేదు శివుడే గొప్ప. ఈ 3 వర్గాలు ఇప్పటికీ ఉన్నాయి. కొట్టుకోవట్లేదు, తిట్టుకోవట్లేదు, కానీ వారి మనసులో బలంగా ఉన్నది ఏంటంటే అమ్మవారి భక్తులకు అమ్మవారే త్రిమూర్తులను సృష్టించింది, విష్ణుమూర్తి భక్తులకు విష్ణుమూర్తే అమ్మవారిని సృష్టించాడు, శివుణ్ణి సృష్టించాడు. ఎందుకంటే బ్రహ్మను కూడా ఆయనే సృష్టించాడు కదా, ఆయన బొడ్డులోంచే బ్రహ్మదేవుడు పుట్టాడు కాబట్టి బ్రహ్మ శివుని సృష్టించాడని ఇట్లా ఉంటాయి. శివపురాణం చూస్తే శివుడే విష్ణువుడు సృష్టించాడు, అమ్మవారిని సృష్టించాడు, ఇలా ఉంటుంది. ఈ ముగ్గురు దేవతలకు సంబంధించిన వాళ్ళు ఇప్పటికీ కూడా గొడవ పడే వాళ్ళు ఉన్నారు. అలాగే విఘ్నేశ్వర స్వామిని ఆరాధన చేసేవాళ్ళు
విఘ్నేశ్వరుడే ఓంకార స్వరూపుడు, ఆదిదైవం అని ఆ గణపతిని ఆరాధన చేసేవాళ్ళు కూడా ఉంటారు. తక్కువ పర్సెంటేజ్ ఉండవచ్చు. కొంతమంది ఇప్పుడు ఇటు తమిళనాడు అటు వెళ్తే కుమారస్వామి వారిని ఎక్కువగా ఆరాధన చేస్తారు. ఆయన శక్తి స్వరూపుడు, జ్ఞాన స్వరూపుడు, ఆయనే అసలు అన్నిటికీ మూలం అనేవాళ్ళు కూడా ఉన్నారు. ఇంకా అగ్ని ఆరాధన చేసేవాళ్ళు అగ్నే గొప్ప జ్యోతి స్వరూపం అని చెప్పి. ఇక నిరాకారం ఎలాగే ఉంది, నిరాకారమే మొదటి నుంచి ఉన్నది, అదే సాకార రూపంగా ధరించింది, నిరాకారమే గొప్పది. ఈ త్రిమూర్తులు కూడా కల్పితాలు, అసలు వాళ్ళు లేరు, ఉట్టిదే అనేవాళ్ళు ఉన్నారు. ఇంతకుముందు ఒక వీడియో చూసా, ఒక ఆధ్యాత్మిక కార్యక్రమంలో ఒక మాతాశ్రీ చెప్తా ఉంది, అసలు ఒక మార్గం ఆమె, ఇవన్నీ పేర్లు అక్కర్లేదు, ఆమె ఆచరిస్తున్న మార్గమే గొప్పది, దాన్ని మించిన మార్గం లేనే లేదు అని బల్ల గుద్ది మరి చెప్తుంది. అక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా సైలెంట్గా వింటున్నారు పాపం. అసలు మా మార్గం గొప్పతనం అంగీకరించకపోతే వాళ్ళు అజ్ఞానులు, పశువులతో సమానం అన్నట్టుగా పాపం మాట్లాడిస్తుంది ఆమె. ఆమె ఒక గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చినట్టుంది స్త్రీ. ఆమె కొంత సాధన చేసి కొన్ని పుస్తకాలు చదివినట్టుంది. ఆమె ఆ మార్గాన్ని అమితంగా ఇష్టపడింది. ఆ మార్గం ద్వారా సత్యం చేరుకోవచ్చు అని ఆమె కనిపించింది. తప్పులేదు. ప్రతి ఒక్కరూ వారి వారి మార్గంలో ఆ మార్గమే సంపూర్ణమైనటువంటి జ్ఞానాన్ని ప్రసాదిస్తుందని నమ్మితేనే వాళ్ళు ఆ మార్గంలో వెళ్ళిపోతారు. లేకపోతే ఆ మార్గంలో ఎందుకు వెళ్తారు? అసంపూర్ణమైన మార్గంలో ఎవరైనా ఎందుకు ప్రయాణం చేస్తారు? కాబట్టి ప్రతి ఒక్కరూ తమ మార్గాన్ని బాగా ఇష్టపడుతూ అదే అన్నిటికంటే సంపూర్ణమైన జ్ఞానాన్ని ఇస్తుందని నమ్మకంతో వెళ్తూ ఉంటారు. అది వారి హక్కు, అది వారి యొక్క విశ్వాసం. అది ఇక అనేక మంది గురువులు పుట్టారు ఈ భారతదేశంలో, సాధకులు పుట్టారు. ఒక్కొక్క గురువు, ఒక్కొక్క సాధకుడు ఒక్కొక్క మార్గాన్ని, ఒక్కొక్క పద్ధతులను క్రియేట్ చేశాడు. ఆ గురువుని ఆశ్రయించే వాళ్ళు ఆ గురువు చెప్పిన పద్ధతుల్లో వెళ్తూ ఆ మార్గాన్ని వెళ్తూ ఇదే మార్గం గొప్పది అనేవాళ్ళు ఇంకా కొన్ని వందల వేల మంది ఉంటారు కదా. అవధూత సంప్రదాయంలో పోయేవాళ్ళు కొంతమంది, యోగుల సంప్రదాయంలో పోయేవాళ్ళు కొంతమంది, ఆ యోగుల్లో కూడా అనేకమైనటువంటి ధ్యానం గొప్ప అనేవాళ్ళు కొంతమంది, క్రియాయోగం గొప్పది అనేవాళ్ళు కొంతమంది, విచారణ మార్గం గొప్పది అనేవాళ్ళు కొంతమంది, మళ్ళీ నిరాకారాన్ని చేరుకోవడానికి జ్ఞాన మార్గం ఒకటి, యోగ మార్గం ఒకటి, యోగ మార్గంలో అనేక రకాల యోగ మార్గాలు, జ్ఞాన మార్గంలో మళ్ళీ జ్ఞానానికి ధ్యానం కూడా వచ్చి చేరుతుంది, జ్ఞాన మార్గంలో ధ్యాన మార్గం ఒకటి ఉంటుంది, ఈ ధ్యానంలో అనేక రకమైన ధ్యానాలు. ఒకరు హృదయస్థానం అందు ధ్యానం చేయమంటాడు, ఇంకొకరు రెండు కనుబొమ్మల మధ్యలో ఉన్న బ్రుకిటి మీద పెట్టి ధ్యానం చేయమంటారు, ఇంకొకరు సహస్రారం మీద దృష్టి పెట్టి ధ్యానం చేయమంటారు, ఇంకొకరు షట్చక్రాల మీద దృష్టి పెట్టి ధ్యానం చేయమంటారు. ఇలా చెబుతూ ఇంకొకరు శ్వాస మీద ధ్యానం చేయమంటారు. ఇలా చెబుతూ ఈ ధ్యానమే గొప్పది, ఈ ధ్యానం ద్వారానే మీరు గమ్యం చేరుకుంటారు అని చెప్పుకుంటారు. ఒక రకంగా ఇవన్నీ ఎలా ఉంటాయంటే ఇదే గొప్పది, దీన్ని మించింది లేదు, మిగతా అన్నీ దీని తర్వాతే అనే లక్షణం వ్యాపారస్తులకు ఉండవలసిన లక్షణం. ఎందుకంటే వ్యాపారస్తుడు తన వస్తువును అమ్ముకోవడానికి ఆ విధంగా ప్రమోట్ చేస్తుంటాడు. ఆధ్యాత్మికానికి అది అవసరం లేదు, అది తప్పు. రామకృష్ణ పరమహంస చెప్పారు చక్కగా, ఒక ఊరికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నట్టుగానే పరమాత్మను చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి. ఒక మార్గం ద్వారా తొందరగా వెళ్ళవచ్చు, ఒక మార్గం ద్వారా నెమ్మదిగా వెళ్ళవచ్చు, ఒక మార్గం ద్వారా ఆలస్యంగా వెళ్ళవచ్చు. కాలిబాటలో వెళ్తే లేట్ అవుతుంది, ఎద్దుల బండి మీద వెళ్తే కొద్దిగా తొందరగా వెళ్తాం, కారులో వెళ్తే ఇంకా చాలా తొందరగా వెళ్తాం, విమానంలో వెళ్తే చాలా చాలా తొందరగా వెళ్తాం. అలాగే ఒక ఊరికి చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నట్టుగానే అనేక వాహనాల ద్వారా కూడా చేరుకునే అవకాశం ఉంది. టోటల్గా ప్రతి ఒక్కరూ కూడా బయలుదేరిన వాళ్ళందరూ గమ్యస్థానం చేరుకుంటారు.
ఒక మార్గం కొద్దిగా సులభంగా అర్థమయ్యేటట్టు ఉంటుంది, ఒక మార్గం కొద్దిగా కష్టంగా అర్థమయ్యేటట్టు ఉంటుంది. ఒక మార్గం సులభంగా సాధన చేయడానికి అవకాశాన్ని ఇస్తుంది, ఒక మార్గం కఠినమైన సాధనతో ఉంటుంది. కఠినమైన సాధనలు చేయగలగడం అందరికీ సాధ్యం కాకపోవచ్చు, వాళ్ళు సులభమైన సాధనలు ఉన్న దాంట్లో వెళ్ళిపోతారు. ఎందుకంటే వాడి మానసిక స్థితి వాడిది. కఠినమైన సాధనలైనా చేసి నేను తొందరగా చేరుకోవాలనుకున్నవాడు కఠినమైన సాధనాలు ఉన్న మార్గంలోకి వెళ్తాడు. అన్నిటినీ వదిలేసేస్తే చాలా సులభంగా దొరుకుతుంది అంటే అన్నిటినీ వదలగలిగిన వాడు అన్నిటినీ వదిలేసే మార్గంలోకి వెళ్తాడు. అన్నిటిని వదిలేసినప్పుడు సులభంగానే వస్తుంది, కానీ అన్నిటిని వదలడం ఎంత కష్టం, ఇదో పెద్ద కష్టం కదా, అదేం సులభం కాదు కదా. అయితే అన్నిట్లో ఉంటూ కొంత సమయాన్ని కేటాయించు, తెలుసుకుంటూ, ఆచరిస్తూ, సాధన చేస్తూ వెళ్ళేవాడు ఒకడు ఉంటాడు. వాడు కొద్దిగా నెమ్మదిగా వెళ్తాడు. దీన్నే వారి అర్హతలు అంటారు. వారి అర్హతలు వారి శక్తి సామర్థ్యాలు, అవగాహన సామర్థ్యం, వివేకం, వీటన్నిటి మీద ఆధారపడి ఉంటుంది. అందుకని సాయిబాబా వారు వారి అర్హతలను బట్టి వారికి బోధన చేసేవారు అంటారు. రమణ మహర్షి గారు కూడా అంతే, అర్హతలను బట్టి బోధన చేసేవాడు. అలా కాకుండా ఈ విషయాలన్నీ ఏమీ పరిగణలోకి తీసుకోకుండా లోకంలో ఉన్న మనుషుల యొక్క స్థితిగతులు ఏంటి, వారి మానసిక పరిస్థితులు ఏంటి, వారి సంస్కారాలు ఏంటి, వారి పూర్వజన్మ సంస్కారాలు ఏంటి, ఈ జన్మ సంస్కారాలు ఏంటి, వారికి ఉన్న మనోనిబ్బరం ఎంత, వాడి శారీరక దారుఢ్యత ఎంత, ఇవేం దృష్టిలో పెట్టుకోకుండా మా మార్గమే గొప్పది ఇందులో గొప్ప మార్గం తక్కువ మార్గం అనేది ఏమి ఉండదండి. ఏ మార్గంలో అయినా సరే వాడు ఉపయోగించే శ్రద్ధ, బాబాగారు చెప్పిన శ్రద్ధ, సహనాలు, ఏకాగ్రత, వీటి ఆధారంగానే ఆ మార్గంలో వాడు ముందుకెళ్తాడు. అది ఎంత గొప్ప మార్గమైనా సరే, నువ్వు చాలా గొప్ప మార్గం అని తీసుకెళ్ళి దాంట్లో పెడితే వాడు ఆ శ్రద్ధాభక్తులు చూపించకపోతే ఆ మార్గం ఏమో వాడికి ఫలితం ఇవ్వదు. ఇప్పుడు ఒక ఇంటర్నేషనల్ స్కూల్, గొప్ప స్కూల్ ఉందని చెప్పి మొద్దు స్టూడెంట్ని తీసుకెళ్ళి ఆడ పెట్టావు అనుకో, ఏం లాభం లేదు. వాడేం ప్రత్యేకించి వీడికి చదువు చెప్పడు. వాడు చెప్పే పద్ధతుల్లో దాన్ని అందుకొని ముందుకెళ్ళగలిగిన వాళ్ళే వెళ్తారు, అంతేగాని ఈ మొద్దు స్టూడెంట్ పట్టుకుని కూర్చొని ఏం చెప్పరు. ఒకవేళ మొద్దు స్టూడెంట్కైనా సరే చెప్పే వాళ్ళని కొంతమంది టీచర్లు ఏర్పాటు చేసి చెప్పండి అని పెట్టినా వాడు నువ్వు చెప్పేది నాకేం అర్థం కావట్లేదు, నువ్వు చెప్పినట్టుగా నేను చెయ్యను అన్నవాడిని ఏమైనా చేయగలుగుతామా? అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు మిలిటరీ స్కూల్లో చేరాలి అంటే ఆ స్కూల్లో ఉన్న విధి విధానాలు నచ్చి సిద్ధపడి అక్కడికి వెళ్తేనే మిలిటరీ స్కూల్లో చదవగలుగుతారు. ఎందుకంటే అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి, పనిష్మెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. ఆ పనిష్మెంట్స్కి, ఆ రూల్స్కి తట్టుకుంటాను నేను అన్నవాడే అందులో వెళ్ళాలి. ఆడుకుంటూ పాడుకుంటూ చదువుకోవాలనుకుంటే అందులో వెళ్తే అది నరకంలాగా భావిస్తాడు, పారిపోయి వచ్చేస్తాడు. అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా భక్తులు వారు ఎంచుకునే మార్గాలు అనేకమైనటువంటి విషయాల మీద ఆధారపడి ఉంటుంది. సంస్కారాలు, వాడి కుటుంబ పరిస్థితులు, వాడి శారీరక ఆరోగ్యం, వాడి వివేకం, వాడి జ్ఞాన సామర్థ్యం, వాడి బుద్ధి సామర్థ్యం, వాడి త్యాగ సామర్థ్యం, ఇవన్నీ దృష్టిలో పెట్టుకోకుండా ఈ ఒక్క మార్గమే గొప్పదని ఊదరగొట్టే ఎవరైతే కొడుతుంటారో వ్యాపార దృక్పథం ఉన్నటువంటి ఆధ్యాత్మిక మార్గం అది. అంటే తమ మార్గాన్ని ప్రమోట్ చేసుకోవడానికి ఆ పదం వాడుతుంటారే తప్ప అందులో సత్యం ఉండదు. మీకు ఉదాహరణ చెప్తాను. మా శ్రీశైలంలో అనౌన్స్మెంట్ చేస్తుంటారు, ఏమని, ఇక్కడ అన్నదానానికి ఒక్కరికి అన్నదానం చేస్తే శ్రీశైలంలో కాశీలో 100 మందికి చేసిన పుణ్యం వస్తుంది అంటారు. మీరు కాశీకి వెళ్ళండి, అదే అనౌన్స్మెంట్ అక్కడ వినిపిస్తుంది. ఏమని, కాశీలో ఒక్కరికి అన్నదానం చేస్తే శ్రీశైలంలో 100 మందికి అన్నదానం చేసిన దాంతో సమానం అంటాడు. అక్కడ అన్నదానాన్ని ప్రమోట్ చేయాలి, అన్నదానానికి చందాలు ఎక్కువగా వసూలు చేయాలి, సంపాదించాలి. కాబట్టి అవి చెప్తుంటారు. అంత మాత్రం అది వినగానే నిజం అనుకుంటే అలాగే ఆధ్యాత్మిక మార్గంలో కూడా ఈ మార్గమే గొప్పది అని చెప్పేవాళ్ళు ఉంటారు. అలాగే కొంతమంది పూజా విధానాన్ని కించపరుస్తూ ఉంటారు. అవి కొన్ని గ్రంథాల్లో నేను కూడా చదివాను.
అర్చన విధానం, పూజా విధానం, విగ్రహారాధన అనేది విగ్రహారాధనని ఎవరో వేరే మతాల వాళ్ళు ద్వేషించక్కర్లా. విగ్రహారాధనని మన మత గ్రంథాల్లోనే చాలా నీచమైనటువంటి ఆరాధన పద్ధతిగా, చాలా కింది స్థాయి ఆరాధన పద్ధతిగా, చాలా అజ్ఞానపూరితమైన ఆరాధన పద్ధతిగా మన గ్రంథాల్లోనే రచించడం జరిగింది. అది ఎందుకు అలా రాశారు, ఏ స్థాయిలో ఆలోచించి రాశారు, అది నిజమా, సంపూర్ణంగా నిజమా అంటే నాకైతే అలా అనిపించదు. విగ్రహారాధన ఏర్పాటు చేసింది కూడా మహర్షులే. ఒక ఆరాధన క్రింది స్థాయిదైతే, ఫలితం ఇవ్వనిదైతే, నీచమైనదైతే మన మహర్షులు దాన్ని ఎందుకు మనకు ప్రసాదిస్తారు? మన హిందూ ధర్మంలో దాన్ని ఎందుకు పెడతారు? మానవుడికి సహజంగా ఏదైనా ఒక ఆధారం ఇస్తే, ఏ ఆధారం లేకుండా గాలిలో దీపం పెట్టినట్టుగా భగవంతుడిని గాలిలో చూసుకో, గాలిలో ఉన్నాడు, నిరాకారుడు, ఆయన ఎలా ఉంటాడంటే ఆయనకు ఆకారం లేదు, మరి నేను ఎలా ఆయన్ని ప్రేమించాలి, ఎలా పట్టుకోవాలి అంటే ఏదో చేయమంటారు అనుకుందాం. అది చేయడానికి వాడికి ఆ స్థాయి ఉండాలి కదా. ఏమీ లేనిదని పట్టుకోవడానికి, ఏమీ లేనిది కూడా ఉన్నదని నమ్మి ఆ మార్గంలో వెళ్ళడానికి, ఏమీ లేని దాన్ని ప్రేమించడానికి అందరికీ సాధ్యం కాదు అది. కాబట్టి ఏదో ఒక గుర్తు, ఏదో ఒకటి వాడికి ఆలంబన, ఏదో ఒక దాన్ని వాడికి ఇస్తే దాన్ని ప్రేమించమంటే దాన్ని ప్రేమిస్తాడు. దాన్ని ఆరాధిస్తూ ఉంటే దాని మీద ప్రేమ కలుగుతుంది. లేదా దానికి సంబంధించిన కొంత చరిత్రని మనం అందచేస్తే వాడి మనసు దాని మీద ఆకర్షించబడుతుంది అనే ఉద్దేశంతో విగ్రహారాధన పెట్టారు. దాని కారణంగానే మనం ఆ విగ్రహాలను ఏర్పాటు చేసుకొని ఆ విగ్రహాన్ని చూడగానే ఆ యొక్క స్వరూపం గుర్తుకు రావడం, ఆ స్వరూపం గుర్తు రాగానే అతని గుణగణాలు గుర్తుకు రావడం, అతని గొప్పతనం గుర్తుకు రావడం, ఇవన్నీ మనసుకు ఒక ఇష్టాన్ని క్రియేట్ చేయడం, అతను నడిచిన దారిలో నడిచే ప్రయత్నంలో మనని మనం సంస్కరించుకోవడం, ఇవన్నీ అనేకమైనటువంటి ప్రయోజనాలు విగ్రహారాధనలో ఉన్నాయి. ఒక రాముణ్ణి తీసుకున్నప్పుడు ఆయన ఆచరించిన ధర్మం మన జ్ఞాపకం వస్తుంది. ఆ ధర్మాన్ని మనం కూడా ఆచరించాలి అని ఆయన్ని మనం ప్రేమించినప్పుడు, ఆయన గురించి తెలుసుకున్నప్పుడు, ఆ ధర్మాన్ని చూసి ఆ గొప్ప గుణాలు చూసే కదా ఆయన మనం అందరం గొప్పవాడనింది. కాబట్టి ఆ గుణాలను నేను కూడా ఆచరిస్తే నేను గొప్పవాడిని అవుతాను అనే ఉద్దేశంతో ముందు ఆ ఉత్తమ గుణాలను స్వీకరించి ఆచరించే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు తనను సంస్కరించు గొప్పవాడుగా ముందుకు వెళ్తాడు. బలహీనతలు ఏమనుంటే తొలగించుకుంటాడు, గొప్పవి ఏమనుంటే నేర్చుకుంటాడు. ఇలా వెళ్ళి ముందుకు వెళ్ళేసరికి అతనికి పవిత్రత ఒకటి వస్తుంది, స్వచ్ఛత ఒకటి వస్తుంది, నిశ్చలత్వం ఒకటి వస్తుంది. ఈ ఉత్తమ గుణాలన్నీ కలిపి నిరాకారాన్ని అతి సులభంగా పట్టుకునే ఒక స్థాయి తీసుకొస్తుంది. దానికోసం విగ్రహారాధన పెట్టారు. అలాగని నేను నిరాకారం అల్టిమేట్ దాన్ని పొంది తీరాలని కూడా చెప్పను. ఎందుకంటే సాకారం నిరాకారం రెండూ సమానమే, ఏది ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ కాదని నమ్మేవాడిని నేను. రమణ మహర్షి గారు చెప్పినటువంటి ఉదాహరణలు అంత గొప్పగా ఉంటాయి. పారుతున్నటువంటి నీరు నిరాకారం అయితే అది గడ్డ కడితే సాకారం. దాంట్లో తేడా ఏముంది? గడ్డ కట్టినప్పుడు అందులో ఏమైనా కొత్తగా వచ్చి చేరిందా? అదే నీరు, 100% అదే నీరు, వేరేదేమీ లేదు. కాకపోతే గడ్డ కట్టి ఒక ఆకారం ధరించింది. అంటే ఆయన ఎంత గొప్పగా చెప్పాడంటే ఏదైతే విశ్వవ్యాప్తమైన చైతన్యం నిరాకారంగా ఉందో అదే ఒక రూపాన్ని ధరించింది. ఆ రెండిట్లో మాత్రం తేడా లేదు. ఇంతకంటే ఇంక చెప్పగలిగిన వాడు ఎవడున్నాడు? దీనికి కాదని వాడు ఎవడున్నాడు? నెయ్యి పలచగా ఉన్నప్పుడు కాగబెట్టినప్పుడు అది నిరాకారం. నెయ్యి ఒక ఆకారం ధరించిందనుకో, గడ్డగట్టిందనుకోండి, అది సాకారం. దీంట్లో ఎక్కువ తక్కువలేముంది. దాన్ని నమ్మేవాడిని నేను. దీన్ని కూడా అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ముందు నువ్వు సాకార ఆరాధన చెయ్యాలి, సాకారాన్ని ప్రేమించాలి. అప్పుడు నీకు సాకారం సాక్షాత్కారం అవుతుంది. సాక్షాత్కారం అయినప్పుడు నీకు ఆ సాకారం అంటే ఏంటి, నీలాగే కాళ్ళు చేతులు తలగా ఉంది అంతేనా, లేదా ఆ సాకారంలో ఏదైనా ప్రత్యేకత ఉందా అని తెలియాలంటే నువ్వు ముందు దాన్ని చూడాలి కదా. రామకృష్ణ పరమహంస అలా చేశారు. రాముణ్ణి ఆరాధన చేశారు, కృష్ణుని ఆరాధన చేశారు, క్రీస్తుని ఆరాధన చేశారు, అల్లాని ఆరాధన చేశారు, అందరిని ఆరాధన చేసి అందరిని దర్శించుకున్నాడు. దర్శించుకొని చెప్పింది ఆయన చెప్పింది ముందు, సబ్కా మాలిక్ ఏకే అని చెప్పింది, అందరి దేవుడు ఒకటే అని చెప్పింది. భగవంతుని చేరుకోవడానికి అనేక మార్గాలు ఉన్నాయి, అన్ని మార్గాలు కూడా ఆయన్నే చేరుస్తున్నాయి.
అని ఆయనే అనుభవపూర్వకంగా సాధనలు చేసి చెప్పాడు మహానుభావుడు. దాన్నే సాయిబాబా గారు చెప్పారు సబ్కా మాలిక్ ఏక్ హై అని. ముందు రామకృష్ణులే చెప్పింది. దేన్నైనా ఇది సత్యమా అసత్యమా అని తెలుసుకోవడానికి నువ్వు ఆ మార్గంలో సాధన చేసి తెలుసుకోవాలి తప్ప ఎవడో చెప్పింది వినేసేసి దాన్ని ఖండించడం, విమర్శించడం కాదు. ఆ విధంగా భక్తి మార్గంలో సాకార ఆరాధన, ఆ సాకారంలో రకరకాల దేవతల ఆరాధన, ఆ దేవతారాధనలో మళ్ళీ రకరకాల ఆరాధనలు ఒక్కొక్క దేవతకి, గురువులు, గురు మార్గాలు, యోగంలో అనేక యోగ మార్గాలు, ధ్యానంలో అనేక ధ్యాన మార్గాలు, భక్తిలో అనేక భక్తి మార్గాలు, అనేక దేవతలు. ఇప్పుడు శంకరాచార్యులు గారు అద్వైత జ్ఞానం చెప్పారు, అంతా ఒకటే అని చెప్పి. అలాగే ఆయన బ్రహ్మజ్ఞానం చెప్పారు, నిరాకారతత్వం చెప్పారు. కానీ ఆయన ఏం చేశారు తెలుసా? దేశంలో ఉన్న అన్ని తీర్థాలను దర్శించారు, అన్ని క్షేత్రాలు దర్శించారు. కొన్ని చోట్ల విగ్రహాలను ఆయన ప్రతిష్ఠించాడు స్వయంగా. అంటే విగ్రహారాధన కూడా ఆయన యాక్సెప్ట్ చేశాడు. అంతేకాదు శివానంద లహరి, సౌందర్య లహరి అనే సాకార రూపాలైన అమ్మవారు, అయ్యవార్లకు సంబంధించి అద్భుతమైనటువంటి స్తోత్రాలు రచించారు. కైలాసంలో ఉన్న శివుడి గురించి ఎంతో గొప్పగా వర్ణించాడు. అదే సమయంలో విష్ణు సహస్రనామానికి భాష్యం రాశాడు. అద్వైత సాధన అంటే అది. ఆయన శివారాధకుడైనా విష్ణువుని కూడా అంతే ప్రేమించాడు. విష్ణు గొప్పతనాన్ని కూడా అంతగానే లోకానికి అందజేశాడు. ఆయన నిరాకార తత్వమైన బ్రహ్మజ్ఞానానికి సంబంధించిన వాడైనా, బ్రహ్మజ్ఞానాన్ని చెప్పినా, బ్రహ్మతత్వం గురించి చెప్పిన సాకార రూపాలైన శివకేశవుల గురించి, అమ్మవారి గురించి కూడా అనంతంగా వర్ణించాడు. ఇవన్నీ అనేక సంవత్సరాలు సాధనలు చేసి దర్శించి చెప్పబడ్డ తత్వాలు. కానీ పుస్తకాలు చదివి మనకున్న సంస్కారాలతోటి వాటిని పోల్చుకుంటూ మన సంస్కారాలకు అనుగుణంగా ఉన్నదాన్ని తీసుకొని ఇదే సత్యం, ఇదే గొప్ప అని చెప్పిన విధానం కాదు. సాధనలు చేసి సాక్షాత్కారం పొంది చెప్పినటువంటి అద్భుతమైన సత్యాలు. కాబట్టి మనకిష్టమైన మార్గంలో మనం ప్రయాణం చేయాలి. ప్రయాణం చేసి దాన్ని పొంది సాక్షాత్కారం చేసుకొని ఆ తర్వాత దాని గురించి మనం చెప్పే ప్రయత్నం చేయాలి. నువ్వు సాక్షాత్కారం పొందితే ఇదే గొప్ప అని చెప్పవు. ఎందుకంటే సాక్షాత్కారం పొందిన తర్వాత వచ్చే జ్ఞానం వేరేగా ఉంటుంది. అన్నిటినీ అంగీకరించే జ్ఞానం వస్తుంది. రమణులు, రామకృష్ణులు, సాయినాథుల వారు అంగీకరించినట్టుగా అన్నిటినీ అంగీకరిస్తారు. కాబట్టి ఆ గమ్యస్థానం పోకముందే మనస్సులో మనం ఫలానా దాన్ని విపరీతంగా ఇష్టపడి ఇంకా దాన్ని మించింది లేదు అని చెప్పుకుంటూ పోతే, మిగతా వాటిని తక్కువ చేసుకుంటూ పోతే మనం ఎప్పటికీ గమ్యస్థానం చేరలేం. ఎందుకంటే ద్వంద్వాన్ని నశింప చేసుకోవడమే కదా అద్వైతం సిద్ధి కలగాలంటే ద్వంద్వాన్ని నశింప చేసుకోవాలి. మనం ద్వంద్వంలోనే ఉంటూ అద్వైతాన్ని ఎప్పుడు పొందగలుగుతాం? ఈశ్వరుడు సర్వవ్యాపి, అంతటా ఉన్నాడు, అన్నిట్లో ఉన్నాడు అని అన్ని శాస్త్రాలు చెప్తున్నాయి. కానీ మళ్ళీ దాంట్లో కొన్ని మార్గాల్లో లేడు, కొన్ని దేవతల్లో లేడు, కొన్ని శాస్త్రాల్లో లేడు. నా మార్గమే గొప్పది, దీన్ని మించింది ఏం లేదు. ఒక మాతాశ్రీ అలా అనడం నాకు చాలా బాధేసింది. ఆ తల్లికి ఏ విజ్ఞానం నేర్పించారు వాళ్ళు? అందుకనే జ్ఞానం నేర్పించేటప్పుడు కూడా పూర్వకాలం వారిని బాగా తయారు చేసి తీర్చిదిద్ది అహంకారం ఏమాత్రం లేకుండా పూర్తిగా పోయిన తర్వాతనే జ్ఞానం నేర్పించేవాళ్ళు. లేకపోతే ఏమవుతుందంటే ఒకటో తరగతి పిల్లవాడు వాడు స్కూల్కి వెళ్ళి పరిగెత్తుకొని ఎగురుకుంటూ వచ్చి మా సార్ చాలా గొప్పవాడు, మా సార్కి అన్ని ఆలు వస్తాయి, మా సార్ గుడింతాలన్నీ వస్తాయి, మా సార్ని మించిన గొప్పవాడే లేడు, మా స్కూల్లో మించిన స్కూల్ లేదు, నా క్లాసును మించిన క్లాసు లేదని పిల్లవాడు కదా వాడికి అదే తెలుసు, ఇంకేం తెలియదు.
అలా వాడు ఎగిరినట్టుగా చాలామంది ఈ మార్గమే గొప్పది, ఇంకే మార్గం లేదు, ఛాలెంజ్ అంటున్నారంటే వాళ్ళు ఏ స్థితిలో ఉన్నారు? అటువంటి జ్ఞానాన్ని నేర్చుకొని ఆ విధంగా చెప్పే వాళ్ళ వల్ల ఆ మార్గం కూడా పలచనైపోతుంది. కాబట్టి జ్ఞానాన్ని 10 మందిలోకి వెళ్ళి చెప్పడానికి ముందే వారిని బాగా తయారు చేయాలి. అన్ని మార్గాల్లో ఉన్నటువంటి గొప్పతనాన్ని తెలియచెప్పి పంపించాలి. అర్చన ద్వారా అన్నమయ్య వెంకటేశ్వర స్వామిని దర్శించుకోలేదా? పూజ ద్వారా, సంకీర్తన ద్వారా త్యాగరాజ స్వామి రామచంద్రుని దర్శించుకోలేదా? భక్తి మార్గంలో భగవంతుని పొందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ నిరాకార ఆరాధనలో భగవంతుని పొందిన వాళ్ళు ఎవరు అని ఆలోచిస్తే సాక్ష్యానికి ఎవరు అందరూ. ఎందుకంటే సాక్ష్యానికి అందిన మహాత్ములు ఎవరైతే ఉన్నారో వారు కూడా భక్తి మార్గాన్ని అంగీకరించారు, ఆచరించారు, అక్కడి నుంచే వచ్చారు. భక్తి అనేది పునాది లేకుండా బిల్డింగు నిర్మాణం జరగదు. భక్తి అంటే ప్రేమ, శ్రద్ధ. ఆ ప్రేమ శ్రద్ధ లేకుండా నిరాకారం కూడా రాదు. అంటే భక్తి మార్గానికి సంబంధించిన అర్చనను తక్కువ చేసి మాట్లాడడం మంచిది కాదు. దాని ద్వారా కూడా శ్రద్ధాభక్తులతో చేస్తే భగవంతుని తప్పక పొందవచ్చు. భక్తి అనేది, పూజ అనేది ఒక భగవంతునికి మాత్రమే నిర్ణయించబడిన అత్యున్నతమైన ఆరాధన పద్ధతి. ఈ లోకంలో ఎవరిని పూజించం మనం. ఒక తల్లిని, తండ్రిని, గురువును, దైవాన్ని, ఇంకెవరిని పూజించం. రాష్ట్రపతి వచ్చినా సరే గౌరవిస్తాం, ఎంత మహాపండితులు వచ్చినా గౌరవిస్తాం. కానీ పూజ అనేది తల్లి, తండ్రి, గురువు, దైవం. తల్లి, తండ్రిని, గురువుని ఎంతమంది పూజ చేస్తున్నారో నాకు తెలియదు, కానీ దైవాన్ని మాత్రం అందరూ పూజిస్తున్నారు. అలాగే తెలిసిన వాళ్ళు గురువుని పూజిస్తారు, కానీ తల్లిదండ్రులను పూజించే వాళ్ళు 1% కూడా ఉండరు. కానీ పూజ చేయమని శాస్త్రం చెప్తుంది. తల్లిదండ్రులను దైవంతో సమానంగా చూడమని శాస్త్రం చెప్తుంది. ఆ జ్ఞానం ఉన్నవాళ్ళు ఒకరిద్దరు ఎవరైనా పూజ చేస్తుంటే వారు ధన్యులు. ఎందుకంటే వారు మనుషులా కనపడతారు కాబట్టి మనకు పూజ చేసే బుద్ధి రాకపోవచ్చు. కానీ పూజ అనేది గురువుకు, దైవానికి, గురువుకి దేవుడు కూడా తేడా లేదు కాబట్టి గురువుకు కూడా అర్హత ఇచ్చారు. దేవుని చూపించేవాడు గురువే కాబట్టి గురువుకు అర్హత ఇచ్చారు. కానీ అల్టిమేట్గా చెప్తే దేవుడు పూజింపదగినవాడు. ఈ సమాజంలో భగవంతుడు మనకు ప్రసాదించిన అనేకమైనటువంటి విలువైనటువంటి, మధురమైనటువంటి, గొప్పవైనటువంటి ఏవైతే ఉన్నాయో ఆనందభరితమైనవి, ప్రభు నీ కారణంగా మాకు ఇవి లభించాయి అని కృతజ్ఞత చెప్తూ ఆయనకి తిరిగి సమర్పించుకోవడం పూజా విధానం. ఒక కృతజ్ఞత భావన, అత్యున్నతమైన కృతజ్ఞత భావన పూజ. ఆ పూజ భగవంతుడికి మాత్రమే కేటాయించారు, ఇంకెవరికీ చెయ్యరు. ఆ పూజని చాలా కింది స్థాయిది అని చెప్పడం అనేది కరెక్ట్ కాదు. ప్రతి వ్యక్తి ప్రథమ కర్తవ్యం భగవంతుని పూజించడం. సన్యాసులకు పూజ చేయాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఇవన్నీ ఉండవు కదా, సంసారాలకు ఉంటాయి. ఆయన ఇచ్చేవన్నీ అనుభవిస్తుంటారు సంసారాలు. అందుకని వాటిని ఆయన కృతజ్ఞతాపూర్వకంగా సమర్పించుకోవాలి. సన్యాసులకు ధ్యానం చాలు, వాళ్ళ దగ్గర అవేం ఉండవు కాబట్టి ధ్యానం చాలు. అది కూడా శ్రద్ధాభక్తులతో, ప్రేమతో ధ్యానం. శ్రద్ధ, భక్తి, ప్రేమ ఉంటేనే ధ్యానమైన, యోగమైన, జ్ఞానమైన, భక్తి అయినా లభించేది. అందుకనే సాయినాథుల వారు శ్రద్ధ, సహనం 2 ప్రసాదించారు. ఆ 2 ఉంటే చాలు ఏ మార్గమైనా. ఆ 2 లేనప్పుడు ఎంత గొప్ప మార్గమైనా ఉట్టిదే, ఫలితం ఇవ్వదు. ఆ విధంగా సాయినాథుల వారు నాకు ఇచ్చినటువంటి అవగాహన ప్రకారంగా ఒక మార్గం తక్కువ, ఒక మార్గం ఎక్కువ, సాకారం ఎక్కువ, నిరాకారం తక్కువ, లేదా నిరాకారం ఎక్కువ, సాకారం తక్కువ. ఈ ఎక్కువ తక్కువ అనే భావాలు, నామరూప భేదాలు, ఆరాధన పద్ధతులు ఇవన్నీ సాధన మార్గంలో అడ్డు తగులుతుంటాయి. అన్నిటినీ సమన్వయపరుచుకుంటూ అన్నిట్లో పరమాత్మే ఉన్నాడు అనే జ్ఞానాన్ని ఎవరైతే స్థిరపరచుకుంటారో
వారు నిశ్చల స్థితిని పొందుతారు. నిశ్చల తత్వే జీవన్ముక్తి శంకరాచార్య చెప్పింది. అంతే కదా. ఓం శ్రీ సాయిరామ్.